ఈ జూన్‌తో 2026 సగం అయిపోయింది. ఇప్పుడున్న సౌత్ సినిమా ఇండస్ట్రీస్ ఏ మేరకు హిట్స్ కొట్టాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మన టాలీవుడ్ విషయానికొస్తే సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మన శంకర వరప్రసాద్ గారు 'పండక్కి వస్తున్నారు' సినిమా. బాస్ కామెడీ చేయాలే గానీ బాక్సాఫీస్ రికార్డులు హిట్టే ఎగిరిపోతాయి. 300+ క్రోర్స్ కొట్టి మెగాస్టార్ స్టామినా ఏంటో చూపించింది. అదే సంక్రాంతికి రిలీజ్ అయిన 'అనగనగా ఒక రాజు' మంచి హిట్ అయ్యి నవీన్ ఖాతాలో ఫస్ట్ 100 క్రోర్స్ బొమ్మగా నిలిచింది. తర్వాత 'నారి నారి నడుమ మురారి' కూడా పర్వాలేదనిపించింది. ఆ తర్వాత మార్చ్‌లో రిలీజ్ అయిన 'కపుల్ ఫ్రెండ్లీ' కూడా పర్వాలేదనిపించింది. ఇంకా కోలీవుడ్ విషయానికొస్తే సూర్య యాక్ట్ చేసిన 'కరుప్ప' సూర్య బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించింది. సూర్యకి చాలా అవసరమైన కమ్‌బ్యాక్ ఫిల్మ్ ఇది. ఇయర్స్‌గా తన హిట్ కోసం తన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సరైన థియేట్రికల్ హిట్ పడితే తన స్టామినా ఎలా ఉంటుందో 'కరుప్పతో' చూపించాడు సూర్య. 350 క్రోర్స్‌తో బాక్సాఫీస్‌ని ఊతకూచ కోశాడు. తర్వాత యంగ్ డైరెక్టర్స్ హీరోస్‌గా నటించిన 'యూత్', 'విత్'లో కూడా మంచి హిట్స్‌గా నిలిచాయి. అండ్ జీవా యాక్ట్ చేసిన 'తలైవార్ తంబి తలైమయ్యి' కూడా మంచి హిట్ అయింది. మనతో పోలిస్తే కోలీవుడ్ నుంచి ఎక్కువ హిట్స్ వచ్చాయి. ఇంకా మలయాళం విషయానికొస్తే ఎప్పటిలాగే మోహన్ లాల్ 'దృశ్యం 3' మూవీతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. అండ్ 'వాజా 2' సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది. దాంతోపాటు 'ఆడు 3' అండ్ 'అతిరడి' కూడా మంచి హిట్స్‌గా నిలిచాయి. ఇంకా కన్నడ మూవీస్‌లో అయితే ఒక్క 'లవ్ మాక్టైల్ 3' సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. పెట్టిన బడ్జెట్‌కి 9x కలెక్ట్ చేసింది. ఇంకా ఇది మన 2026 ఫస్ట్ హాఫ్ సౌత్ ఇండియన్ హిట్ మూవీస్ లిస్ట్. ఏవైనా సినిమాలు మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి.